महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं मनसा ओम ममाग्ने वज्रभिरेश्वस्तु वयं वेन्दानास्प्रतिशस्त्रदत्तत्वयाद्यक्ष ममान्तरिक्षमृगोपमस्तु मह्यं वातां कामे अस्मिन् मयि देवाद्रविणमायन्तां मय्या श्रीरस्तु मयि देवहूतिः दैव्यावतारा परिशन्तभूतेष्टाद्यां तन्वासुवीराः देवसुतं महादेवसुतं गुरुगुहनुतं महादेवसुतं गुरुगुहनुतं महादेवसुतं गुरुगुहनुतं मालकोटि प्रकाशं शान्तं महादेवसुतं गुरुगुहनुतं मालकोटि प्रकाशं शान्तं महाकाव्यनाटकादिप्रियम् महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियम् महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं I welcome today's our chief guest and our chief manager sir Sri TV Chalapatiravu garu on dais. Please sir. And I welcome our dynamic ADM sir Shivashankar sir on dais. Please sir. Secretary T Dharmaravu garu on dais. Please sir. Secretary Dharmaravu garu on dais sir. Garu from DOS unit to dais sir. And I welcome our union president R.V. Prasad garu to dais sir.
థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారకులు మన చీఫ్ మేనేజర్ టీవీ చలపతిరావు గారు. ఇవాళ పదవి విరమణ చేస్తున్న సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంకి వచ్చిన ముందుగా సార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే డయాస్ మీద ఉన్న ఆఫీస్ సిబ్బంది, అలాగే ఏజెంట్ మిత్రులు, ఆఫీసర్ అందరికీ ఈ సాయంకాలం అందరికీ శుభ సాయంకాలం. ఫ్రెండ్స్, ఇది మనం మనకి ఉద్యోగం అంటే ఇందాక నేను చూసాను బయోడేటాలో ఆయన ముందుగా తుని బ్రాంచ్లో జాయిన్ అయినట్టుగా వీడియోగా. అయితే నేను తుని బ్రాంచ్ నుంచి ఇక్కడికి వచ్చా ప్రమోషన్ మీద సార్ని రిలీవ్ చేయడానికి నేను వచ్చినట్టుగా భావిస్తున్నాను నేను. అయితే చలపతిరావు సార్ గురించి చెప్పాలంటే నాకు ఒక గత 15 సంవత్సరాలుగా తెలుస్తారు. చాలా నెమ్మదిగా ఉంటారు కూడా. అయితే చలపతిరావు సార్ గురించి చెప్పాలంటే నాకు ఆయన బెస్ట్ ఫ్రెండ్ వాడు మన మంచిగా ఉన్నారు, యశయ్య గారు. ఆయన ఎక్కువ చెప్తుండేవారు. సో వాళ్ళిద్దరూ అర్థం చేసుకోవచ్చు. అయితే ఇవాళ రిటైర్మెంట్ అన్నది ఇంకా ఏదో సాధించాలి, ఇంకేమన్నా ఆయనకి ఉన్న కోరికలు ఏమన్నా ఉంటే, ఏమన్నా సమాజానికి కానీ ఫ్యామిలీకి కానీ ఏమైనా చేయాలనుకున్నా ఇది ఒక మంచి అవకాశంగా, ఒక మంచి సమయంగా ఈ రిటైర్మెంట్ తర్వాత ఆయన ఒక మంచి కార్యక్రమానికి ఈ సమయాన్ని వినియోగించుకోవచ్చు అనే ఒక చాలా మంది మనం చెప్తారు పెద్దవాళ్ళు. డెవలప్మెంట్ ఆఫీసర్గా స్టార్ట్ చేసే కెరియర్, అలాగే మన రాజమండ్రి డివిజన్లో వర్క్ చేశారు. మన బ్రాంచ్ ఒక మంచి పందాలో ఆయన ఉన్న 2.5 years నడిపించి నాకు ఈ బ్రాంచ్ లో పనిచేయడానికి ఒక మంచి రెడ్ తివాచి వేసి ఆయన రిటైర్మెంట్ తీసుకున్నారని నేను భావిస్తున్నాను. తప్పనిసరిగా మన పార్వతీపురం బ్రాంచ్ లో వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా ఎస్కేఎంలుగా ఉన్న చాలా మంది ప్రజెంట్. అలాగే మన సార్ కూడా చీఫ్ మేనేజర్ డిఎం క్యాడర్, అదే కనుక డివిజన్ ఆఫీస్ ఉంటే ఆయనకి ఎంఎం క్యాడర్ అది. కానీ మన పెద్ద బ్రాంచ్ 2 SO ఉన్నాయి. చాలా చక్కగా సారు డీల్ చేశారు ఈ బ్రాంచ్ని. సదా జోన్లో నెంబర్ 1 ఉండడానికి ట్రై చేస్తాను సార్. అలాగే సారు మొన్న నేను సార్ ఇలాగా సెలవు వెళ్ళారు ఆ నెక్స్ట్ డే చేయడం జరిగింది. మళ్ళా సార్ వచ్చి 2-3 రోజుల నుంచి మన ఆఫీస్లో మన తొందరలో తిరుగుతున్నారు. సార్ చాలా చక్కగా మనకి గైడ్ చేస్తారు. ఆయన ఎక్కువ కాలం పని చేయకపోయినా ఆయన చూసి నేను కొంత ఇన్స్పైర్ అయ్యాను. గాజువాకలో పని చేశారు. సో సార్ తప్పనిసరిగా పార్వతీపురం బ్రాంచ్ని మీ హయాం ఎట్లాగే నడిచింది, అదేవిధంగా మంచి ఉన్నత స్థానంలో మన పార్వతీ బ్రాంచ్ నిలబడుతుంది సార్. అయితే సార్ మొన్ననే అబ్రాడ్ వెళ్ళి వచ్చారు. సార్ మన మాటల్లో నేను రిటైర్ అవుతున్నాను కానీ రెస్పెక్టెడ్ సీఎం సార్, ఎస్పీఎం గారు, వివిధ యూనియన్లు, వివిధ క్లాసెస్, ఏజెంట్ మిత్రులు, ఈ పథకం పట్టు సార్ రిటైర్ అవుతున్నారండి. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, నేను సార్తో కలిసి పనిచేసిన 1 ఏడాది 2 నెలలు 3 నెలలు. దే ఆర్ ద 2 types ఆఫ్ ఇంటెలిజెన్స్. ఒకటి ఎక్స్పర్ట్ ఇంటెలిజెన్స్, రెండు పిఆర్ ఇంటెలిజెన్స్. ఈ 2 ఇంటెలిజెన్స్లు ఎవరికైతే బాగా ఉంటాయో వాళ్ళు అన్నిటికన్నా అత్యుత్తమ స్థానాలు పొందుతారు. ఈ 2 ఇంటెలిజెన్స్లు సార్ అపారంగా ఉన్నాయి. సార్ మాడ్యూల్ కానీ పిఆర్ ఇంటెలిజెన్స్, పబ్లిక్ రిలేషన్ ఇంటెలిజెన్స్ లో కూడా సార్ని మించిన వ్యక్తి కానీ ఎవరు లేరు. సార్ ఇంకోటి కూడా ఉంది, సార్ గుడ్ ఎట్ హార్ట్. ఆయన ఎన్నరు మేము మాట్లాడుతున్నప్పుడు మన ఎంప్లాయీస్ యొక్క ప్రగతి, వాళ్ళ ఉన్నతి, వాళ్ళ ప్రమోషన్స్ తప్ప సార్ ఎప్పుడు ఇంతవరకు నేను చేసిన సార్తో కలిసి పనిచేసినప్పుడు ఒక లీవ్ ఇవ్వటం కానీ ఒకళ్ళ బెనిఫిట్ ఇవ్వటంలో కానీ ఆయన ఏ రోజు నో చెప్పింది. పీస్ ఎందువల్లంటే
సార్తో రెండు ఎక్స్పీరియన్స్ నేను గొప్ప ఫేస్ చేశాను. నేను వచ్చిన కొత్తలో ఆఫీస్ కొత్త, నేను ఫస్ట్ ఆడిట్ జరిగింది. ఆడిట్ వాళ్ళందరితో ఆడిట్ కూడా ఎక్స్టర్నల్ ఆడిట్, బొంబాయి నుంచి సీఏ వాళ్ళు వచ్చారు. వాళ్ళు మన ఆఫీస్ ప్రొసీజర్స్ వాళ్ళకి తెలియవు, వాళ్ళ ప్రొసీజర్స్ మనకి తెలియవు. వాటితో మేనేజ్ చేసి వచ్చి 2వ రోజు నాడే ఆడిట్ స్టార్ట్ అయింది. తర్వాత ఇన్స్పెక్షన్ స్టార్ట్ అయింది. వస్తుందని మెయిల్ వచ్చారు. ఆ ఏదో పర్సనల్ పని మీద వెళుతూ ఆడిటర్స్ని ఒక్కరోజు మీరు నన్ను మా ఏడిఎం గారు 2 వీలర్ మీరు తీసుకెళ్ళమని చెప్పారు. సరే సార్తో నేను చెప్పాను. సార్ సరే ఓకే అన్నారు. సార్ ఆ రోజు ఏదో పని మీద బయట ఊళ్ళు క్యాంపుకు వెళ్ళారు, వచ్చారు. ఏవో క్యాడర్ వాళ్ళు, సారు సీఎం క్యాడర్. ఆయన ఇంత ఆర్గనైజ్డ్గా ఇంత పర్ఫెక్ట్గా ఉంటారా అనిపించిందా? ఆయన చూసి నేను చాలా నేర్చుకున్నాను. ఫస్ట్ ఇయర్ నేను సార్ దగ్గర పనిచేయడంతో చాలా నెల్లారి మీద పనిలాగా నేను ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ రన్ చేయగలిగా. చాలా లాడర్స్ వచ్చినాయి పైనుంచి. అవంతా బ్రాంచ్ అదృష్టం. ఇదే విధంగా సార్ పెట్టిన ఇదే ఒరవడి, ఇదే మనం ఏ విధంగా ఒరవడి పెట్టారో సార్తో మనం అదే విధంగా పనిచేస్తూ మన బ్రాంచ్ని ఎప్పుడు కూడా వైజాగ్ డివిజన్లో నెంబర్ 1గా ఉంచుతామని కమిట్మెంట్ తీసుకున్నాము. సార్కి కూడా మన ధ్యేయ గాథలో తెలియజేస్తాం. ఫ్రెండ్స్, ఇట్లాంటి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్తో మన బ్రాంచ్ పనిచేయటం మనం ఒక అదృష్టంగా భావించాలి. ఇట్లా ఆయన ఎక్స్పీరియన్స్ కానీ సార్ యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, అసలు ప్రాబ్లమ్స్ లేవు, సాల్వింగ్ లేవు. సార్ ఉన్న ఎరాలో ప్రాబ్లమ్స్ లేవు. ఏం చేయాలి ఏమిటి అనేదైనా చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తారు. ఫస్ట్ సార్తో మానవుడికి పనిచేసే టైమ్స్ కరెక్ట్గా పిలుస్తారు. ఆ రోజు ఏం చేయాలి ఏమిటి చక్కని అనాలిసిస్ ఇస్తారు. మంచి సారు హయాంలోనే మన ఇద్దరు ఏబిఎంలు బిఎంలు అయ్యారు. చాలా మంచి, అందరికి కూడా అన్ని విధాల ఎప్పుడు కూడా సార్ సపోర్ట్ చేసేవారు. కొన్ని విషయాలు చెప్పకూడదు కానీ మన సార్ యొక్క senior branch manager Srinivas Rao garu, ADM garu, and friends on the dais and off the dais. Chalapati Rao garu is a friend, mentor, guide, philosopher. అన్నిటికన్నా ముఖ్యంగా కొత్తగా ADM బాధ్యతలు స్వీకరించిన ముందు నుంచి సార్ నన్ను చాలాసార్లు భుజం పెట్టి చెప్పారు, నువ్వు వచ్చే మంచి బ్రాంచ్, దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ వర్డింగ్ సార్, దిస్ ఇస్ ద బెస్ట్ బ్రాంచ్, యూ విల్ ఎంజాయ్ వర్కింగ్ దే. నిజంగానే బ్రాంచ్లోనే చాలా అంటే బ్రాంచ్ కోసమే ఉన్నాం అన్నట్టు ఉండే స్టాఫ్ ఉన్న బ్రాంచ్ ఉంది. ఇంకొక పాయింట్, 8,000 నుంచి 11,000 తీసుకెళ్ళడంలో సార్ యొక్క పాత్ర చాలా పెద్దది. ప్రీమియం టికెట్ సైజు ఇప్పుడు మా అభిలాష్ అందరూ ఎలా అంటే సార్ని అలా గుర్తుంచుకొని మనం ఆ 11 20 ఎలా తీసుకెళ్తాం మనం మాత్రం అంత దేడిగానే చేస్తాం. ఎన్ఓపీలో చెప్పాలంటే 70 to 20% ఆఫ్ ది షేర్ మీరు రీఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. దీనికోసం సార్ మాకు ఎప్పుడు అడ్వైస్ చేస్తుంటాం అనమాట. ఎంత ఇదిగా మీకు లిస్ట్ ఇవ్వాలంటే మీరు ఎంత బాగా తిరగలిగితే ఎంత బాగా మనకి బిజినెస్ అభివృద్ధి చేయగలరు. ఎందుకంటే అది చిన్నలా కనబడుతుంది. మొత్తం డివిజన్కి మొత్తం వరకు 600 కోట్ల క్లెయిమ్ పేమెంట్ చేస్తే దానిలో 1.78% మాత్రమే రీఇన్వెస్ట్మెంట్. మన కాన్ఫ్లిక్ట్ అన్నది రాదు. అంత హాయిగా నవ్వుతూ చెప్పేవారు. మా అందరినీ బాగా ముందుకు తీసుకెళ్ళిన బ్రాంచ్ అనే విధంగా మనం ముందుకు వెళ్ళి సాగాలని, అలాగే ఆయన భవిష్యత్తు ఆయన రిటైర్మెంట్ లైఫ్ కూడా చాలా బాగా ఆకాంక్షిస్తూ నమస్కరిస్తూ And my dear friends, colleagues and my dear colleagues, ఈరోజు బ్రాంచ్కి నిజంగా చెప్పాలంటే ఒక పెద్ద లోటే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే చలపతిరావు గారు బ్రాంచ్కి వచ్చిన తర్వాత సార్ చెప్పినట్టుగా దానికి అచీవ్మెంట్స్ అనేది చాలా ఎక్కువ ఉంది. అంటే సార్ చెప్పినట్టుగా అంత ఫిగర్స్ కానీ మనకి ఎటువంటి బిజినెస్ పరంగా కానీ, రీసైక్లింగ్ కానీ, బిజినెస్ రిక్రూట్మెంట్లో కానీ, తర్వాత పీడిఓస్ తాలూకు నర్చరింగ్లో కానీ, ప్రతి విషయాలు అంటే స్టాఫ్ తాలూకు బాగోలు కానీ అన్ని విషయాల్లోని ఆయన బాగా మేనేజ్ చేసి నిజంగా ఆయన బాగా అందరి మనసులో ఆయన ఒక మంచి పేరు సంపాదించారు. అయితే నాతో ఉన్న అనుబంధం ప్రకారంగా అంటే ఆయన అంటే యాజ్ ఏ బేసిక్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేసింది అంటే ఎటువంటి సమస్యలు వచ్చినా ఆయన వెంటనే
బేస్ యూనిట్ టీం పిలవడం, ఆ విషయాన్ని చర్చించడం, అంటే ఒక కలెక్టివ్ డెసిషన్ మేకింగ్ అన్నమాట. ఆ కలెక్టివ్ డెసిషన్ అంటే ఆయన సింగిల్గా డెసిషన్ తీసుకోవడం, కలెక్టివ్గా మొత్తం ఒపీనియన్స్ తీసుకొని డెసిషన్ తీసుకోవడం, అది చాలా దానివల్ల వెళ్తుండడం, అక్కడ పరిస్థితులన్నీ ఇది చేస్తున్నాం. ఆయన అక్కడ ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆయన చాలా బాగా మేనేజ్ చేశారు. అది ఆ విషయంలో నేను మాత్రం నిజంగా దట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ అనేది నేను అంటే ఆయన తాలూకు కెరీర్లోనే మేనేజ్ చేయడం అనేది చాలా గ్రేట్ అని నేను భావిస్తున్నాను. ఎస్పెషలీ మనకి యూనియన్ పరంగా కూడాను నేను చెప్పినట్టుగా ప్రతి ఒక్కరికి ఆయన ఒక ఇది ఇచ్చారు అన్నమాట, అంటే ఒక వాల్యూ ఇచ్చారు అనమాట. ఎక్కడ ఎటువంటి ఈగో పోకుండాను అన్ని విషయాల్లో మాత్రం ఆయన ఒక విజయం సాధించారు. విజయ నాయుడు గారిని ప్రసంగిస్తున్నారు. ఈరోజు మన పదవీ విరమణ పొందుతున్న మన చలపతిరావు గారి చీఫ్ మేనేజర్ గారికి, అలాగే మన ఎస్పీఎం గారికి, మన ఇంజనీర్స్కి, అలా మన ఈఓ అఫీషియల్గా ఈఓస్కి, నెక్స్ట్ యూనియన్ లీడర్స్, స్టాఫ్ యూనియన్ స్టాఫ్ అందరికీ, మా కొలీగా తోటి ఏజెంట్లు, సిఎల్ఐఏ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మన చలపతిరావు గారు కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకి అందరికీ నా ధన్యవాదాలు. మనము మళ్ళీ చెప్తుంటే అది ఎంతైనా చెప్పాలి, ఎందుకంటే చెప్తున్నా మన విషయం చెప్పాలని మనం చెప్పడం. చలపతిరావు గారు నిజంగా మేము ఇప్పుడు 35 సంవత్సరాల మా అనుభవంగా ఎందరినో మేనేజర్ రిటైర్మెంట్ పొందుతూ చూస్తూ వెళ్తున్నాం. అయినా సరే అందరిలో అతని స్టైలే వేరు. అతను వచ్చిన తర్వాత నిజంగా ఆఫీసులో ఏ రోజు ఏజెంట్కి బిజినెస్ ఎంత చేస్తావు, ఎన్ని పాలసీలు తెస్తావు ఏ రోజు అడగలేదు. అతను స్టైల్ ఎలా మార్చారంటే, వచ్చినప్పుడు ప్రతి ఏజెంట్కి నీ ఈ మంత్ ఇన్కమ్ పెంచుకో, నీ ఇన్కమ్ మీరు నాకు అలా 100 పాలసీలు 50 పాలసీలు ఏవేవో మీరు తప్పు చేసి మీరు ఏదో డబ్బు పెట్టేసి మీరు పెట్టుబడి పెట్టి ఆ చిన్న ఫ్రాడ్ పని చేయకండి. అంతకుముందు మేము చేసాం కాబట్టి మాకు అది చాలా చక్కగా అనిపించింది. మేము చేసాం, అంతకుముందు మేము ఏవో కొన్ని రకాలుగా చేసిన వాళ్ళు అటువంటి నష్టపోయాం. బిజినెస్ మీరు చెయ్యాలని మీరు చెయ్యమని మీకు చెప్పనన్నా, అది ఇదే మీ స్టైల్ ఎలా ఉంది, బిజినెస్ చేయమని కూడా మాకు ఆనందంగా ఉండేది. అయినా సరే అక్కడ ఏం చేసేవారంటే మీరు ఈ నెలలో మీరు ఎంత ఆదాయం తెచ్చుకుంటారు, ఒకప్పుడు మీరు ఆదాయం తెచ్చుకుని మీరు బాగుంటేనే నాకు ఈ బ్రాంచీకి పేరు నాకు పేరు వస్తుంది. ఆ విధంగా మనందరికీ కూడా ఏజెంట్లందరికీ పిలిచేవాళ్ళు, ఆ సబ్జెక్ట్ అలాగే చెప్పేవాళ్ళు. తర్వాత అతను కూడా ఏ రోజు టెన్షన్ బిజినెస్ ఫీల్ అవ్వలేదు. అతను ఫీల్ అయ్యాడు, కనిపించదు అసలు. అతను ఉన్న స్టైల్, అతను మనిషి, భగవంతుడు ఇచ్చిన అతని లైఫ్ అలా వెళ్ళింది. అని చేతను ఇంకా వాళ్ళ కుటుంబం తన కూడా అతను నిండా 100 ఏళ్ళు తన శాస్త్ర జీవితాన్ని చాలా చక్కగా గడపాలని నా ఉదయపూర్వంగా చెప్తూ, నేను నా ఉదయపూర్వంగా మనసా బాధ్యతలో మీకు అందరికీ నా ధన్యవాదాలు. మరియు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, తర్వాత చీఫ్ గెస్ట్ చలపతిరావు గారు, ఆయన కుటుంబ సభ్యులు, మిగతా మా ఏజెంట్ ఫ్రెండ్స్ అండి, మిగతా మా కొలీగ్స్ అందరికీ ఒక్కసారి శుభాభినందనలు. ఫ్రెండ్స్, నాకు చీఫ్ మేనేజర్ చలపతిరావు గారితో గత 2.5 years అంటే ఆయన వచ్చింది. నేను ఆయనలో ఇచ్చేసానంటే, ఒకటోది ఆయన చాలా సౌమ్యుడు. ఎంత సౌమ్యుడు అంటే ఘాటైన విషయాన్ని కూడా సౌమ్యంగా చెప్తారు. సో ఆయన అది ఒక అందరికీ ఉండదు ఆ టాలెంట్. సో ఆయన ఇకపోతే డిసిప్లైన్, ఒక పనిని చక్కగా చేయడంలోని తప్పు పనులు చేయకుండా డిసిప్లైన్డ్గా వ్యవహారం, ఫీల్డ్ యాక్టివిటీస్ వాటిల్లో చాలా గైడెన్స్ ఇచ్చారు. చంద్రబాబు గారు చాలా గొప్ప వ్యక్తి. ఎందుకంటే అప్పుడు షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ కోసం ఆయన ఎప్పుడు ఏ ఏజెంట్ కానీ, ఏ డెవలప్మెంట్ ఆఫీసర్ కానీ, ఏ ఆఫీసర్ స్టాఫ్ షార్ట్ టర్మ్ గోల్స్తో ఆయన ఎప్పుడు పనిచేసేవారు కాదు. దీని వరకు వస్తే, మా వరకు వస్తే, ఎలాగైతే ఏజెంట్లకి కమిషన్ బేసో ప్రతి డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్సెంటివ్ బోనస్ తీసుకోవాలి అన్న కాన్సెప్ట్, అలాగే నేను అబ్జర్వ్ చేసిన ఇల్లు ఏంటంటే, అప్పుడే ఒక 2-3 years డెవలప్మెంట్ ఆఫీసర్, 4 years అప్పుడే సెట్ అవుతున్న లేదా ప్రొఫెషన్ కంప్లీట్ అయ్యి వస్తున్న డెవలప్మెంట్ ఆఫీసర్ని చీఫ్ మేనేజర్ కొద్ది వీళ్ళ నుండి బిజినెస్ తక్కువ వస్తుందని తక్కువగా చూసేవారు, చాలా తక్కువ సమయం గడిపేవారు.
కానీ ఈయన లెక్క ఏంటంటే వాళ్ళతోనే ఎక్కువ మోటివేట్ చేసేవారు వాళ్ళని. సో ఇవన్నీ ఏంటంటే ఆయన చాలా అంటే ఒక మనం చెప్పుకోవాలంటే ఒక మంచి వ్యక్తి. ఇలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటుంటారు. అందువల్ల ఇవాళ నేను యాక్చువల్లీ అంటే మీకు చెప్తాను, ఇవాళ బిజినెస్ చలపతిరావు గారి ఫంక్షన్ అంటే చలపతిరావు గారి ఫంక్షనే. ఆ ఆయుర ఆరోగ్యాలు అవన్నీ వస్తాయి, ఎందుకంటే మనం మంచి చేస్తే మంచి వస్తాయి. కాబట్టి ఆయన దేవుడు ఎట్టి పరిస్థితులు అవన్నీ ఇస్తాడు. సో ఆయన ఇంకా కలకాలం ఆనందంగా ఆయన కుటుంబ సభ్యులు ఉండాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది. అలాగే ఇప్పుడు మన స్టాఫ్ అసోసియేషన్ సెక్రటరీ గారు ధర్మ గారు మాట్లాడుతున్నారు. బ్రాంచ్ సీనియర్ మేనేజర్ గారైన శ్రీనివాసరావు గారికి, ఉద్యోగం కావాల్సినటువంటి చీఫ్ మేనేజర్ గారు, వారి కుటుంబ సభ్యులు, ప్రత్యేక అతిథి రాజమండ్రి డివిజన్ లో 2 years బ్యాక్ సేల్స్ మేనేజర్ గా ఉద్యోగం కావాల్సినటువంటి ఈరోజు ఈ విరమణ సందర్భంగా మనందరితో ఈ వేడుకలో పాలు పంచుకునేందుకు విచ్చేసి ఈ సండే అంటే ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని వివరంగా మీకు అన్ని విషయాలు కూడా మన సీఎం సార్ గురించి చెప్పడం జరిగింది. మరి 1990లో పిడిఓగా తొలి బ్రాంచ్ నుంచి జీవిత బీమా సంస్థలో అడుగుపెట్టినటువంటి మన సీఎం గారు విశాఖపట్నం డివిజన్, రాజమండ్రి డివిజన్, మరియు మన పొరుగు రాష్ట్రమైనటువంటి ఒరిస్సా బరంపూర్ డివిజన్ లో అనేక హోదాల్లో తన యొక్క విశేషమైనటువంటి సేవలు అందించి ఈ చివరగా విశాఖపట్నం డివిజన్ పార్తీపురం బ్రాంచ్ లో సీఎం గా 2.5 సంవత్సరాలు ఈ బ్రాంచ్ కి సంబంధించినటువంటి పురోగతికి, ఈ బ్రాంచ్ డివిజన్ లో స్థాయిని పెంచడానికి, డివిజన్ ని జోనల్ లో పెంచడానికి వారు చేసిన కృషి చేసుకుంటూ అందరినీ సమాయత్తం చేస్తూ అటు ఏజెంట్ మిత్రులు కానీ ఇటు ఉద్యోగులను కానీ ఎక్కడా తాను అవగాహన నొప్పించక సమయస్ఫూర్తిగా ఎటువంటి ఆక్షేపణలకు ఆస్కారం ఇవ్వకుండా మరి ఈ బ్రాంచ్ ఈ రోజు ఉన్నటువంటి ఈ పరిస్థితులకు మన సీఎం సార్ అని చెప్పక తప్పదు. మన సీఎం గారు వారికి అనేక రకమైన ఆలోచనలు ఆశయాలు ఉన్నప్పటికీ వారి యొక్క శాసన జీవితం కుటుంబ సభ్యులతో ఆయన ఆరోగ్యాలతో ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాం. చాలా మృదు స్వభావి. ఆయన నవ్వుతూ అందరినీ కూడా నవ్వించేవారు. ఆయన ఎప్పుడు కూడా బిజినెస్ కూడా బిజినెస్ ఏం తేలేదు ఇప్పుడు అడిగే ప్రశ్న ఆయన ఉండదు. ఒకసారి లాస్ట్ ఇయర్ నేను చెప్తాను, లాస్ట్ ఇయర్ బాగుండా, లాస్ట్ ఇయర్ జూలై 16 తారీఖు ఒక కాంపిటీషన్ విడుదలైంది. అదేంటంటే అది ఫారెన్ ట్రిప్, అది ఫారెన్ ట్రిప్ కాంపిటీషన్ సార్. అయితే నాకు అది చూసిన వెంటనే అది చెయ్యాలన్న తపన నాకు కలిసారు. శ్రీనివాస్ ఏంటి ఎంతవరకు పొజిషన్ అడిగారు. అడిగితే ఆయన నేనేం చెప్పానంటే, సార్ 10 బాల్స్ అడిగారు సార్, ఎవరి వారం కలిసిపోయింది. నువ్వు చేయలేవు శ్రీనివాస్ సార్, ఒకటే మాట, నువ్వు చెయ్యలేవు, వద్దు డ్రాప్ అయిపోవాలి. లేదు సార్ నేను చేస్తాను, ఎలా ఇంతే నేను చేస్తాను సార్ అన్నాను. లేదు సార్ శ్రీనివాస్ వస్తే చేయలేవు, ఎందుకు నాలో కష్టపడి ఉంది. ఏంటి ఎప్పుడైనా ఫారెన్ ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి నేను వెళ్ళాలి. అదొక ఏమో. రెండోది 2017 పాస్పోర్ట్ చేయించాను, 7 సంవత్సరాలు మీకు వెళ్ళలేదు, ఏం చేయాలని 2 మాసం ఎక్కువ ఉంది. ఎలాగైతే చేస్తాను నిర్ణయం వచ్చి అక్కడి నుంచి ఒక ప్లాన్ ప్రకారంగా నేను చేసుకొచ్చాను. ఇది ఆగస్టు 25 అయ్యేసరికి నాకు 100 పాలసీ చేసినప్పటికి ఆగస్టు 25 అంటే 40 రోజులు అప్పటికి డివిజన్ అక్కడే సెట్ అయ్యింది. అప్పటికి ఆగస్టు 25కి నేను డివిజన్ అక్కడే సెట్ అయ్యింది. అప్పుడు 30 అప్పుడు 106 పాలసీలు 30 లక్షల ప్రీమియం నేను ఫస్ట్
ఫైల్ మళ్ళా మనం నటించడానికి ఆయన ఒక చిట్కాలు బాగా పండించేవారు. ఇలాంటి వ్యక్తి మనకి ఇంకా చీఫ్ మినిస్టర్ దొరకడం మన అదృష్టం. ఖచ్చితంగా మీ శాస్త్ర జీవితం ఇంకో అష్టైశ్వర్యాలు ఆయుధాలు ప్రదర్శించాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు సార్. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, కొలీగ్స్, ఏజెంట్స్ అందరికీ శుభసాయంత్రం నమస్కారాలు. సీఎం గారు తిరుపతి గారు రిటైర్మెంట్ అంటే మరి ఎంతమందినా ఖచ్చితంగా వస్తాం. అదేవిధంగా మన ఎస్పీఎం గారు మాట్లాడుతూ నేను వచ్చేసరికి బ్రాంచ్ రెడ్ కార్పెట్లో ఉంచారన్న, అది నిజం సార్. ఎందుకంటే తెలంగాణలో నాకు ఉన్న అనుబంధం 7 months. నేను ఏప్రిల్ 22 వచ్చారు, నేను నవంబర్ 22 రిటైర్ అయ్యాను. ఈ 7 monthsలో చాలా అద్భుతంగా సార్ పనిచేశారు బ్రాంచ్. అంటే సిస్టమేటిక్గా వితౌట్ డీవియేషన్. ఈవెన్ మార్కెటింగ్ పర్సన్ అయినా సరే జనరల్గా డీవియేషన్స్ ఉంటాయి, ఆయన డీవియేషన్స్ చేయలేదు. అంటే ఆయన ఒక రిక్రియేషన్లో డిస్టర్బ్ మోడ్లో ఉండేది, దాన్ని ఒక లైన్లో తీసుకొచ్చి నన్నే పెంచారు చాలాసార్లు. శ్రీనివాస్ తప్పులు జరుగుతాయి, అది కాదు, మనం ట్రాక్లో పెట్టాలి, మనం నెక్స్ట్ జనరేషన్కి ఇది మనం అందించాలి అని నన్ను చాలాసార్లు తెచ్చి మోటివేట్ చేసి ఈరోజు అంత లైవ్లీగా మనం జరుపుకుంటున్నాం. యాక్చువల్గా ఇప్పుడు సీఎం గారి క్యాడర్లో ఇంత మన మధ్య ఇంత ఆఫీస్ ప్రొఫెసర్ జరగడం నుండి నా 33 సర్వీస్లో 1-2 జరిగాయి. చలపతిరావు గారికి గుడ్ ఈవినింగ్ సార్. మెయిన్ చెప్పాల్సిన విషయం ఏంటంటే సార్ జాయిన్ అయినప్పుడు 3 విషయాలు చెప్పారు. మొదటి విషయం ఏంటంటే ఏజెంట్స్ తాలూకా కమిషన్ అనేది పెరగాలి, వాళ్ళ యొక్క ఇన్కమ్ అనేది పెరగాలి అని చెప్పారు. వచ్చిన తర్వాత చేసి చూపించారు. ఆ తర్వాత ఏజెంట్స్తో పాటు మన సంస్థలో చాలా కీలకం డెవలప్మెంట్ ఆఫీసర్ వాళ్ళు అభివృద్ధి చెందాలి, వాళ్ళు ప్రతి ఒక్కరు ఇన్సెంటివ్ బోనస్ తీసుకోవాలని చెప్పారు. ఆ రకంగానే నేను జాయిన్ అయ్యి 7 years అయింది. నాతో పాటు నేను ఈ 7 yearsలో ఫస్ట్ టైం సార్ వచ్చిన తర్వాత నేను ఇన్సెంటివ్ బోనస్ తీసుకున్నాను. సార్ నేను బోనస్ చేశాను, నేను బోనస్ తీసుకున్నాను సార్ అని. అలాగనే మా తోటి కొలీగ్ కూడా తీసుకున్నారు. అయితే సార్ ఇప్పుడు అంటూ ఉండేవాళ్ళు, మనం ప్రీమియం చేస్తూ ఉంటున్నాం కదా, మన టికెట్ సైజ్ చాలా తక్కువ, మనం 8,000 7,000 చేస్తున్నాం, మన టికెట్ సైజ్ పెరగాలి. ఆ టికెట్ సైజ్ పెరిగితేనే ఏజెంట్స్ ఇన్కమ్ పెరుగుతుంది, ఏజెంట్స్ ఇన్కమ్ పెరిగితేనే సంస్థ బాగుంటుందని చెప్పారు. అలాంటి సంవత్సరాల్లో జరగండి ఈ లాస్ట్ 2-3 yearsలో జరగడం అంటే అది మామూలు విషయం కాదు. సార్ గ్రౌండ్ లెవెల్లో చాలా వర్క్ చేసి ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసేసి మీరు మీ యొక్క ఇన్కమ్ పెంచుకోండి, మీ ఇన్కమ్ పెంచుకుంటే మీ కుటుంబం బాగుంటుందని చెప్పేవాళ్ళు. అలానే నేను మా ఫ్యామిలీని తీసుకొచ్చినా కానీ మా మిసెస్ కూడా సార్ అదే విషయం చెప్పారు. ఇప్పటికీ కూడాను మా మిసెస్ నాకు ఎప్పుడు అంటూ ఉంటుంది, మీ సార్ చెప్పారు మీ ఇన్కమ్ పెరిగిందా లేదా, ఏజెంట్లు ఎంతమంది రిక్రూట్ అయ్యారు, నాకు ఇప్పటికి కూడా అడుగుతూ ఉంటుంది. అయితే మీకు అష్టైశ్వర్యాలు ఆ దేవుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది ఒక కలెక్టర్ తాలూకా టీవీ నాకు కనిపించింది. సాధారణ మీటింగ్లు పెట్టారు మన ఏటీసీలో. మన ఏజెంట్ అందరికీ కూడా రాబో రోజుల్లో మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ మీకు కొన్ని గ్యారెంటీ ఏ విధంగా వస్తుంది సార్ చాలా విపులంగా చెప్పారు. ఆ విషయాలు రాబో రోజుల్లో అన్ని అవి యథార్థంగా అవుతున్నాయి. అది యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ బాధపడిన రోజులు ఉన్నాయి. సార్ ప్లాటినం క్రికెట్ చేశారు, డైమండ్ గా ఉండిపోతున్నావు, చేయలేకపోతున్నావు అనేటప్పుడు కూడా సార్ చెప్తున్నారు నేను చేయలేకపోతున్నాను, సార్ ఇంట్లో ఇల్లు కడుతున్నాండి, ఇది అంటే నువ్వు ఇల్లు కాదు ఏగిరెడ్డి కోట కడుతున్నావు, నువ్వెప్పుడు చేస్తానని అనేవాళ్ళు. సార్ ఏంటి సార్ ఇలా అంటున్నాను అనుకునేవాళ్ళు. కానీ ఒకటి సార్ టైంలో అన్ని పనులు చాలా మన ఏజెంట్లు మనం అందరూ కూడాను ఎంతో హ్యాపీగా రన్నింగ్ లో అంతా అయింది. అదే ఎంత మృదు స్వభావం అంటే సార్ నిజంగా చెప్పాలంటే ఎంత చెప్పినా సరే తక్కువే. ఆ తర్వాత ఇంకెవరు వస్తారు అనుకున్నారు, ఇప్పుడు శ్రీనివాస్ గారు బిఎం గారు వచ్చారు, సేమ్ అట్లాంటి వ్యక్తినే మళ్ళీ మనకి పనిచేసేవాళ్ళు. అందులో ఏంటంటే ఒక ప్రేమ కనిపించేది, ఒక అభిమానం కనిపించేది, ఒక ఆత్మీయత కనిపించేది. మనం మన పేరెంట్స్ తోటి మాట్లాడుతున్న ఫీలింగ్ మాత్రం కలిగింది. ఈజీగా తీసుకునేవాళ్ళు. నిజంగా ఇంత మంచి స్వభావం లక్షణాలు వచ్చిన సార్ వాళ్ళ పేరెంట్స్ ఎక్కడున్నారో ఎలాగున్నారో నాకు తెలియదు, కానీ వాళ్ళ క్రమశిక్షణలో ఎలా ఉండేదో అదే ఒకటి. ఇంత బాగా మనకి అందరికీ సర్వీస్ ఇచ్చిన మేడం గారికి
ముఖ్యంగా మన ఏజెంట్లు అందరూ తరపు నుంచి కూడా ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం. ఈ అవకాశం ఇచ్చిన అందన్నారు నిజం సార్ చూస్తే ఈ రోజు కూడా ఒక మిలిటరీ కమాండర్ లాగా ఆయన అతని హెల్త్ ఎంతమందికి ఉంది ఆ హెల్త్ చూడండి మేడం గారు వచ్చారా ఏ గుడ్డ తీసుకుంటారు ఏ విధంగా చేస్తుంటే కానీ హ్యాపీగా ఎలాగే ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నాకు యాక్చువల్గా మాట్లాడడం అయితే రాదు. పాలసీ కోసం ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తాను, ఏజెన్సీ మోటివేట్ చేయమంటే చేస్తాను. నేను ఇలా పొగడ్తలు అయితే రావు. సీఎం సార్ కోసం చెప్పాలి అంటే 2 ముఖ్యమైన మాటలు ఉన్నాయి మాట్లాడారు. అలాగే మాకు జాయిన్ అయిన ఫస్ట్ రోజు నుంచి సార్ ఈ బ్రాంచ్కి వచ్చిన ఫస్ట్ రోజు నుంచి చెప్పిన ఒకే ఒక మాట ఏంటంటే రిక్రూట్మెంట్ చేసుకోండి, మీ ఇన్కమ్ పెంచుకోండి, ఐబీకి క్వాలిఫై అవ్వండి అని చెప్పి. సో ఆ పంపాలైతే మేము అందరం ట్రై చేస్తున్నాము సార్. మీకు మాట ఇచ్చినట్టుగా ఈ సంవత్సరం నేను ఖచ్చితంగా ఆఫీసర్లకి, తోటి ఎంప్లాయీస్కి, సోదరి మనులకు నా యొక్క నమస్కారాలు. శరపతిరావు సార్ మాది మారుమూల ప్రాంతమైన శాటిలైటెడ్ బ్రాంచ్. అక్కడికి ఒక సీఎం రావడం 2-3 సంవత్సరాలకు ఒకసారి కష్టం, అట్లీస్ట్ సంవత్సరం ఒకసారి కూడా రాదు. అటువంటిది సాలూరు బ్రాంచ్ అంటే, సాలూరు బ్రాంచ్ రావడం అంటే ఇప్పటికి మా బ్రాంచ్కి ఒక 20 సార్లు 30 సార్లు వచ్చి ఉంటారు ఒక సీఎం. మరి సాలూరు ఏజెంట్ మిత్రుల మీద ప్రేమో, వ్యాపార ఆశో, లేకపోతే ఇంకొక రకమో తెలియదు, కానీ రావడం మాత్రం 30 సార్లు నేను లెక్క పెట్టి ఉంటాను, కూర్చుంటాను. ఒక ఏజెంట్ మిత్రుడు ఒక సీఎం దగ్గరికి, మన శరపతిరావు గారికి కాదు, ఒక సీఎం ఆయన దగ్గరికి వచ్చి సాలూరు వచ్చేటప్పుడు ఆయన బియ్యం గారి సీట్లో కూర్చొని గొప్ప అయిపోయి, నేను 150 పాలసీలు చేశాను కదా, ఒకసారి అతని దగ్గరికి వెళ్ళి సేకరణ ఇచ్చుకుందాం, 150 చేశానని చెప్పేసి అంటే 2 దఫాలు నా ఇంటికి వచ్చి నా ఇంట్లో కాలు పెట్టాను. వెరీ గుడ్ రామారావు, ఎల్ఐసీలో పెట్టామంటే పెట్టలేదు సార్, నీ ఓన్ క్యాష్ లో కట్టుకుంటాను. వెరీ గుడ్, కట్టుకో. వ్యాపారం కూడా మర్చిపోకు, వ్యాపారం చేయి. ఈ యూనియన్ కూడా నువ్వు తిప్పుతున్నావు కాబట్టి నువ్వు చేస్తూ నీ ఏజెంట్ మిత్రులతో చేయిస్తూ నీ బ్రాంచ్ని ముందంతిలో ఉంచు అనేసి చెప్తూనే ఉండేవారు. ఏదైనా ఒక ఆఫీసర్ దగ్గరికి ఈజీగా ఫ్రెండ్లీగా వెళ్ళేట్టు ఉండాలి, కానీ భయపడుతూ ఇదేం మాట అంటారో, ఏంటంటారో, ఏ ఆట చేస్తారో, ఏం చేస్తారో అన్నట్టు ఉండకూడదు కదా. ఆయన వచ్చేసరికి అంతా తేనెటేగల్లాగా దేని దగ్గరికి ఏగలు వెళ్ళిపోయినట్టు అలాగ అందరం వెళ్ళిపోయారు. భుజం మీద చెయ్యేసిన వాళ్ళకి భుజం మీద చెయ్యేసి, బుర్ర మీద చెయ్యేసిన వాళ్ళకి హెడ్ మీద చెయ్యేసిన వాళ్ళకి హెడ్ మీద, చేతులు పట్టుకుని ఊపిన వాళ్ళకి చేతులు పట్టుకున్నట్టు, పొట్ట మీద కొట్టి అలా మా ఏకాంబర స్వామి అయితే అతను ఏకం పొట్ట మీద గుర్తుండేవారు ఎప్పుడైనా. అంత ఫ్రీగా ఉండేవారు. ఇంత ఫ్రీగా ఉన్న సీఎం అని నేను ఎక్కడా చూడలేదు, ఇంతవరకు కూడా లేరు. అయితే దురదృష్టం సాలూరు బిళ్ళ మీద ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. వ్యాపారం మేము చేయలేకపోయాం, ఎందుకో తెలియదు, కానీ చేయలేకపోవడం అంటే అంత చేయలేకపోవడం కాదు, ఎంతో కొంత వ్యాపారం చేసే సార్లు మేము తృప్తి చేసేవాళ్ళని, కాకపోతే ఎక్కువ ఫిగర్ ఇచ్చేసేవాళ్ళని. ఆయన అనుకున్న ఫిగర్కి మేము చేరలేకపోయాలి. కాబట్టి ఇంకా చెప్పడానికి లేదు. మా సాలూరు ఏజెంట్ శరపతిరావు గారిని అనేసరికి చాలా ఆశ, ప్రేమ. కీర్తిశేషులు ఇప్పుడు చనిపోయి ఎక్కడున్నారో తెలియదు, కానీ ఆంతి వేణి గారు మా డివిజన్ లీడర్. శరపతిరావు గారు చాలా మంచి అయినట్టు కదా, చాలా ఫ్రీగా ఉంటారట కదా, చాలా ఫ్రెండ్లీగా ఉంటారట కదా అని అంటే, ఏంటి ఎంత వయసు ఏంటంటే నెక్స్ట్ ఆగస్టులో ఎప్పుడో రిటైర్మెంట్ అనుకుంటున్నారు. సార్ బ్యాక్ డౌన్ చేయండి సార్, బ్యాక్ డౌన్ చేయండి. నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి మా డాడీ కళాశాలలో సర్వీస్ చేశారు. రాజమండ్రి, విశాఖపట్నం, కొవ్వూరు, బరంపూర్, నర్సంపేట, ఇప్పుడు పార్వతీపురం. నాకు తెలిసి మా డాడీ ఎప్పుడు మా డాడీ మేము చూసి నేర్చుకున్నది ఏంటంటే వర్క్ ఎథిక్స్. ఎప్పుడు హీ వాజ్ ఆల్వేస్ అవైలబుల్, బీ ఇట్ మిడ్ నైట్
సండే మిడ్ నైట్ కానీ లేకపోతే ఏ ట్యూస్డే ఈవినింగ్ 11 o'clock కానీ ఎప్పుడు మా డాడీ ఎల్ఐసి ఉన్నారు. అండ్ ఎల్ఐసి కూడా మాకు అలాగే ఉంటుంది అనమాట. సో మా ఫ్రెండ్స్ కానీ మా ఫ్యామిలీకి ఉన్న ఫ్రెండ్స్ కానీ అందరూ are part of LIC. So we are always thankful to be a part of LIC అన్నమాట. సో మా డాడీ ఒక 2 months క్రితం ఇక్కడికి వచ్చారు. నాకు రీసెంట్గా I had a newborn son. సో మా డాడీ ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగింది ఏంటంటే, ఇప్పుడు ఇది ప్రీ రిటైర్మెంట్ ట్రైల్ అని చెప్పారు. సో అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పటికీ నేను మా డాడీని చూసి వండర్ అయ్యేది ఏంటంటే ఎలా వర్క్ చేస్తారని. అంటే నేను ఐఎమ్ ఇన్ టు వర్క్ ఫోర్స్ సిన్స్ ఒక 4 years అనుకుంటా. బట్ ఐ ఫీల్ లైక్ అబ్బా ఎవరు పని చేస్తారు అన్నట్టు అప్పుడప్పుడు ఉంటుంది. కానీ ఇప్పుడు మా డాడీని చూసి వీ ఆల్వేస్ హ్యావ్ ఇన్స్పిరేషన్ అనమాట, నాకు కానీ మా తమ్ముడికి కానీ. సో చాలా హ్యాపీగా ఉంది మా డాడీ రిటైర్ అవుతున్నారు. ఎందుకంటే మై డాడ్ would be available for my son. But at daddy's point of view చూస్తే నేను నిన్న నుంచి అడుగుతున్నాను, డాడీ నీకు ఎలా ఉంది అంటే how are you feeling, ఎలా ఉంటుంది అనుకుంటున్నావు రిటైర్మెంట్ అన్నది అంటే మా డాడీ సమాధానం ఇవ్వలేదు. బట్ ఈరోజు చూసినప్పుడు హీస్ అంటే తనకి కొంచెం సాడ్గా ఉంది, తనకి కొంచెం హ్యాపీగా ఉంది. దిస్ ఇస్ జస్ట్ లైక్ ఏ కామా అనుకుంటా. But he will always be available for LIC. And I trust LIC would always be for us. Yogakshema Mahagyam. మా డాడీ ఎల్ఐసి ఎంత చేశారు, ఎల్ఐసి కూడా మాకు అంతే ఇదిగా ఉంది. అంటే చిన్నగా కదన్నమాట. రాజమండ్రిలో మేము చిన్నప్పుడు ఉండేటప్పుడు 10th class వరకు ఉండే రాజమండ్రిలో చదివానండి. డాడీ కూడా రాజమండ్రి ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడు 7th, 8th class లో ఉన్నప్పుడు అబ్బాయికి చిన్న దెబ్బ కంటే కన్ను పోయే స్టేట్ లో వచ్చినమాట. మంచిగా ఇంకా ఆ టైంకి ఊరు మొత్తంలో ఎవరు లేరంటే మొత్తం హాస్పిటల్స్, డాక్టర్స్ సర్జరీ చేసేవాళ్ళు. ఆ టైంలో సర్జరీ చేయకపోతే ఆ అమ్మాయి కనుకోవాలి. సో అప్పుడు డాడీ అంటే ఏజెంట్స్ సర్కిల్ అందరినీ అలర్ట్ చేసి చెప్పులు లేకుండా మారేసుకుని ఆ రోజు ఆ అబ్బాయికి ఆ 1 hour లో ఆ ఏజెంట్స్ సర్కిల్ లో ఉన్నవాళ్ళు తెలిసిన ఎవరో ఒక సర్జన్ ని, ఐ సర్జన్ పట్టుకొని అతన్ని కన్నుని కాపాడారన్నమాట. సో ఇలాగా ఎన్నెన్నో తిరుగుతుందని చెప్పుకుంటే ఎల్ఐసితో సంబంధం ఉండి మాకు ఎంత హెల్ప్ అయిందో మా డాడీ కూడా లైఫ్ లో ఉంది సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఇప్పుడు నాకంటే అక్క అంది అది మేబీ డాడీ కొంచెం హ్యాపీ, కొంచెం సాడ్ గా ఉన్నారు అని నాకు తెలిసి. ఐ డోంట్ థింక్ హి విల్ బి వెరీ హ్యాపీ. ఎందుకంటే హీ లవ్డ్ హిస్ వర్క్. every day he went to his office. He was very disciplined. He was always involved in the work. ఎందుకంటే ఆ టైంకి ఎక్కువ ఆఫీస్ కంటే ఎక్కువ అర్థం క్యారెక్ట్ పెట్టుకునేమో అంతే. ఇంకా ఏమొచ్చినా ఏం చేసినా కూడా వర్క్ తీసుకొచ్చి అంటే అన్న టైప్ ఐ డోంట్ థింక్ ఐ హావ్ సీన్ a lot of people like that in my life. So I have been trying my best to do that. So ఇంకా I'm going to work first now. 2 years వర్క్ చేసాను కానీ I don't know 30 to 40 years ఇలా ఎలా చేస్తా ఫస్ట్ టైం not to learn from him. So that's my side of it. I definitely wish I should have been there, but thank you everyone for definitely I hope he finds his own goals with achievements. So thanks and thank you everyone. అందరూ ఎల్ఐసి ఫ్యామిలీ మనం. అయితే ఇవాళ ఈ మార్కెటింగ్ చాలామంది వాళ్ళ ఎంప్లాయీస్ మార్కెటింగ్ రావట్లేదు,
ఒక అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్గా ఈ పని చేయడం అనేది ఎట్లా ఉంటుందంటే ఫెడరేషన్ డాక్టర్ నరసింహరావు గారు మన సీఎం గారు చెప్పాలంటే అమ్మ పుట్టిల్లు మేనమాగ చెప్పేట్లు ఉంటుంది. ఎందుకంటే ఆయన సినీ యాక్టర్ సౌండ్ గోపలాగా ఆయన అలా చూసేవాళ్ళు. అది చూస్తే ఇంకో వస్తుంది లాకే ఆయన తెల్లగా కిందకి ఇలా పెట్టి సౌండ్ సినీ సౌండ్ చూసేవాళ్ళు. ఆయన పర్సనాలిటీ ఐఏఎస్ ఐపీఎస్ పర్సనాలిటీ. అదేవిధంగా సీఎం గారు చాలా విషయాలు నేర్చుకున్నాం. చాలా మంచి వ్యక్తి. ఆయన నిజంగా చెప్పాలంటే తెల్లవారు వాకింగ్కి మేము మామూలుగా వాకింగ్ అవసరం లేదు, అయినా ఆయన చూడడానికి వెళ్తుండేవారు. ఆయన పరిగెడుతున్నాడు ఆయన వాకింగ్ చేస్తుంటే అంత ఫాస్ట్. అసలు చెప్పాలంటే ఎల్ఐసి బోర్డు మీటింగ్ ఒకరు కొత్తగా పెడితే ఒక నాలుగు అవకాశం ఇస్తే నేను ఒక అడ్వైజ్ చేద్దాం అనుకుంటే నేను చెప్తాను. ఎందుకంటే ఆ మోడీ గారిని వాడతాను, మోడీ గారు పడలేదు అంటే సీఎం గారు ఇలాంటి మొత్తం అడ్వైజ్ చేయకూడదు. ఆయన కోరిని వెళ్ళిపోతాను అనుకుంటే చేయాలి, తప్పిస్తే 80% చేయదు. దయచేసి అవకాశం ఇచ్చిన మీ అందరికి నమస్కారాలు. అదేవిధంగా ఆయన రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీ హెల్తీ వెల్తీగా ఉండాలని కూడా దినదండి ప్రోత్సహించి నేను ఆయనతో పాటు ఆయన మా బ్రాంచ్లో షిప్యార్డ్ బ్రాంచ్లో ముందుగా ఏజీఎంఎస్గా జాయిన్ అయినప్పుడు శేషయ్య గారు నేను హెచ్ఏగా ఉన్నాను ఆయన ఎప్పుడు అంటుండేవారు, నువ్వు త్వరగా ఆఫీస్ రైట్ మార్కెటింగ్లోకి రావాలని ఎల్లప్పుడూ నా శ్రేయోభిలాష అయినా. సో ఇవాళ నేను మనసులో అనుకుంటుండేవాడిని చలపతిరావు గారు ఫ్రెండ్ శేషయ్య గారు, కానీ నిజంగా వాళ్ళ మధ్య ఉన్నారాయన. సో అట్లాంటి ఒక ఫ్రెండ్షిప్ అనుబంధాన్ని నేను ఇవాళ చూడగలుగుతున్నాను. ఈరోజు ఈ మీటింగ్కి అధ్యక్షత వహించిన మా శ్రీనివాస్ అంటాను, ఎందుకంటే నాకు రైట్ ఫ్రమ్ బిగినింగ్ క్లాస్ ఆఫీసర్ అయిన దగ్గర నుంచి శ్రీనివాస్ నాకు తోడుగా ఉన్నాడు. అదే శ్రీనివాస్ నేను పడిన కష్టాలు అతనితో పడకూడదని అతను కూడా బ్రాంచ్ మేనేజర్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు చీఫ్ గెస్ట్ మన చలపతిరావు నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్ట్ నుంచి మీ ఇద్దరు బాగా క్లోజ్ ఫ్రెండ్స్. మా సిస్టర్స్ అందరూ నన్ను ఫ్యామిలీ మెంబర్స్ అంటారు. ఐ వోంట్ యాక్సెప్ట్. నేను అతను ఫ్రెండ్ అని మాత్రమే, ఫ్యామిలీ మెంబర్ని కాదు. ఫ్యామిలీ మెంబర్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి, నాకు మాత్రం ఏ ఎక్స్పెక్టేషన్స్ చలపతి దగ్గర, అందుకని వీఆర్ ఫ్రెండ్స్ ఆల్వేస్. అలాగే ఈ డయాస్ మీద ఉన్న అతిరథ మహారథులు ఉన్నారు. ఎవరో ఇందాక అన్నారు, ఎవరు మన ఏడిఎం గారిని ఏమంటారంటే పులి అలా అంటుంటే ఒక రకమైన హుషారు వస్తుందండి జనాల్లోకి. ఆయనకే కాకుండా మనకు కూడా వస్తుంది. ఆయన ఒకటే అంటారంటే పులి మిగతా వాళ్ళు అనట్లేదంటే నేను తెలిసి ఫీల్ అవుతుండేవాడు. లాస్ట్ టైం మీటింగ్లో కూడా ఇదే వర్డ్స్ ఆయన అనడం జరిగింది. అలాగే కొత్తగా వచ్చిన ఏడిఎం గారు కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే జనరల్గా రిటర్న్ అయినప్పుడు కొంచెం మనం అవతల వాళ్ళకి ఇంకా ఎలాగ వెళ్ళిపోతారు కదా, ఎందుకు మైనస్ చెప్పేందుకు ప్లస్ చెప్తే బాగుంటుందని చెప్తుంటారు. ఎందుకంటే నేను డివిజనల్ ఆఫీస్లో సుమారు 10-15 ఏళ్ళు పనిచేశాను. డివిజనల్ ఆఫీస్లో 100-150 మంది వస్తుంటారు రిటైర్మెంట్. అందరూ లోను ఒక పాపం పైకి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అలా కాదు నా ఉద్దేశం. కొన్ని నిజాలు చెప్తారండి, చలపతిరావు గురించి కూడా కొన్ని నిజాలు చెప్తారు. చేస్తాను అక్కడ అతను కూడా బాగా చేయాలి. ఎంత అతను కాంపిటేటర్ అంటే నాకు రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఈ రోజు వరకు కాంపిటేటర్ అండి. ఈ రోజు వరకు ఫ్యామిలీ ఫ్రెండ్లో కానీ బిజినెస్ ఫ్రెండ్లో కానీ లేకపోతే ఎందులోనే సరే కాంపిటీషన్ ఇంటర్నల్ గా ఆయన ఒక పేరు పెట్టారు మా డెవలప్మెంట్ అసోసియేషన్ ఫ్రెండ్స్, ఐసీ అంటారండి. ఐసీ అంటే తెలుసండి, లోన్ ఉంటుందండి. ఎవరు అంటారు ఇందాక ఏజెంట్ రెచ్చగొట్టాడండి, లోన్ ఉంటుందండి, నీతో బిజినెస్ చేయించాలండి. పైకి మాత్రం నువ్వు అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఇంటర్నల్ గా అతను లోన భావం వేరే ఉంటే రిజల్ట్ రప్పించడానికి దాన్ని ఉపయోగించి ఏబిఎం అయితే అతనికి నా వెనకాల 2 years వెనకాల వచ్చి నాతో పాటు ఏబిఎం అయిపోయాడు. అంటే నేను ఏబిఎం అయితే దాన్ని కూడా అయిపోదు. నేను బిఎం అలా కాంపిటేటర్ గా రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ డెవలప్మెంట్ ఆఫీసర్ నుంచి ఏబిఎం గా అక్కడ కూడా నేను కూడా మరి నా కాంపిటీషన్ నేను మాత్రం ఎందుకు తగ్గాలని నేను ఏబిఎం ఫస్ట్ అంటే కాన్సన్ట్రేట్ చేస్తుంటాను. ఎర్లీ డేస్ లో కూడా మంచి ఐపీ సంపాదించిన డెవలప్మెంట్ ఆఫీసర్ మన చలపతిరావు. అలాంటి రోల్ వదిలేసి నాతో నేను ఏబిఎం కేవలం కాంపిటీషన్ తోటి నాకు వచ్చాడు పోటీగా. అప్పుడు ఏబిఎం తర్వాత ఇద్దరం కూడా ఒకేసారి బిఎం అయ్యాం. ఆయన కొవ్వూరు నేను రామచంద్ర ముందు రిటైర్ అయిన 2 years. సో రిటైర్ అయిన తర్వాత ఈ దొరగారు ఏం చేస్తున్నారు చూద్దాం. అసలు భారతీపురం మా ఏజెంట్స్ ఫ్రెండ్స్ అలాంటారు ఏదో అన్నారు. ఆ ఎల్లూరు ఎవరితో తెలుసండి, ఎల్లూరు మిలిటరీ మాధవరం మిలిటరీ వాళ్ళు అండి.
కానీ వేరే ఏముండదండి, మాట్లాడితే పుట్టిన దగ్గర నుంచి మిలిటరీకి పోవాలి ఇలా అందరూ అలా ఉండేవారు. అప్పుడు ఆయన పొరపాటున వేరే దాంట్లో వచ్చారు, ఆ తర్వాత ఈయన కూడా పొరపాటున ఎల్ఐసి వచ్చారు. అందుకే ఈ అసలు డెవలప్మెంట్ వచ్చారుగా పనికిరాని వ్యక్తి పిఎన్ఐఆర్ మేనేజర్ పనికి వస్తానండి. నేను అతివాదిని, అతనేమో మితవాది. ఖచ్చితంగా ఈ 2 years లో ఈ శాఖ ఏం చేశారు, వీటికి పోటీగా మనం ఏం చేయాలి ఉంటుంది. ఆల్రెడీ ఉంటుంది. నాకు కూడా చెప్తే ఇంట్లో కూడా ఇక్కడ రాశారు కదా శాఖ జీవితం అనేది రాశారు కదా. ఎవరున్నా లేకపోయినా శాఖ జీవితంలో శాఖ మాత్రం కూడా ఖచ్చితంగా ఉంటాడు. ఎందుకంటున్నానంటే మనం ఎలా ఉన్నా ఏం చేసినా జీవితంలో మంచి ఫ్రెండ్ అప్పుడు దొరికితే అంతకంటే అదృష్టవంతుడు ఎవరు. ఏం జరిగినా సరే వాట్ ఎవర్ ఇట్ మేబీ మంచి ఫ్రెండ్ మాత్రం ఉండాలి ఎవరికైనా సరే. ఆ ఫ్రెండ్ తో పంచుకునేది ఎన్ని ఎలాంటివి పంచుకోవచ్చు అన్నీ చెప్పగలమండి. ఇంట్లో చెప్పలేమండి, ఫ్యామిలీ మెంబర్స్ చెప్పలేం, వైఫ్కి చెప్పలేం. కానీ ఫ్రెండ్ మాత్రం ఫ్రెండ్కి చెప్పగలిగేది అన్నీ చెప్పగలరు. అది ఇది నేను నమ్మిన సొంతం. ఇంకా మార్కెటింగ్ లో ఇద్దరం కూడా అన్ని ఏరియాస్ లో వర్క్ చేసాం. డివిజన్ ఆఫీస్ లో కూడా నేను సిఎల్ఐ చేస్తే అతను సిఎల్ఐ చేశాడు, నేను బిఎండి చేస్తే ఆయన బిఎండి చేశాడు. అలాగే సేల్స్ మేనేజర్ అయితే సేల్స్ మేనేజర్, అన్ని రోల్స్ కంప్లీట్ గా చేసాం. బ్రాంచెస్ కూడా నేను గరివిలో చేశానండి. ఇందాక ఆల్తివేణి గారితో ఎవరో మాట్లాడారు, నేను గరివిలో కూడా 3 years చేశాను. అలాగే మీరందరూ నాకు ఇచ్చినందుకు, అలాగే శ్రీనివాస్ అధ్యక్షతను, అలాగే చీఫ్ గెస్ట్ చలపతిరావు ఈ రోజు ఈ ఫంక్షన్ నేను మాట్లాడడానికి రాగలగానంటే చాలా సంతోషం ఉంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మార్కెటింగ్ ఫ్రెండ్ కానీ అడ్మినిస్ట్రేటివ్ ఫ్రెండ్ కానీ చాలా బాగుంటుంది. పార్వతీపురం అంటే ఒకప్పుడు పడిపడే బ్రాంచ్. ఈ రోజు పార్వతీపురం వెళ్ళాలంటే శ్రీనివాస్ లాంటి వాళ్ళు కూడా ఉర్రోతులవుతూ వచ్చారు పార్వతీపురానికి. ఖచ్చితంగా ఈ బ్రాంచ్ చాలా ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అలాగే సెకండ్ ఇన్నింగ్స్ లో మా చలపతి నన్ను మించి యాక్టివ్ గా ఉంటాడని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా మా చెల్లి అలాగే చలపతి అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు, వాళ్ళ పిల్లలతో సహా. మళ్ళీ కలుస్తాం. ఇదే కాంపిటీషన్ లైఫ్ లాంగ్ మా ఇద్దరికి ఉండాలని, మంచి హెల్తీగా ఉండాలని మీ ఇద్దరం కూడా కోరుకుంటూ థ్యాంక్స్ చెప్తాను. అలాగే ప్రెసిడెంట్ గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Agent friends, staff members, development officers, and my family members, and my friends Seshaya and Jeevan family. So friends, after 34 years, 7 months, 14 days long service, satisfaction level అనేటటువంటిది అన్ని బ్రాంచ్లు కడప నుంచి వ్యక్తుల తాలూకా ప్రవర్తన, వ్యక్తుల తాలూకా బిహేవియర్ అనేటటువంటిది ఇంచుమించు మాకు బాగా తెలిసినటువంటిది. సో అన్ని ఏరియాల కంటే కూడా ఉత్తరాంధ్ర ఏరియాలో పనిచేయడం అనేటటువంటిది ఒక గొప్ప అవకాశం. ఈ అవకాశం అనేటటువంటిది భగవంతుడు నాకు ఇచ్చాడు. అలాగే నా లాస్ట్ టెన్యూర్ అనేటటువంటిది పార్వతీపురం అనేటటువంటి దాంట్లో, నా లాస్ట్ ఇన్నింగ్స్ అనేటటువంటిది పార్వతీపురంలో కంక్లూడ్ అవడానికి, అలాగే ఈ ప్రాసెస్ లో ఈ 28 నెలల ప్రాసెస్ లో సహకరించినటువంటి ఏజెంట్ మిత్రులు, అలాగే స్టాఫ్ మెంబర్స్, అలాగే ఆఫీసర్స్, డెవలప్మెంట్ ఆఫీసర్స్ అందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో విషయం అనేటటువంటిది ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి ఈ స్ఫూర్తి అనేటటువంటిది తీసుకుని నేను నా రెండో ఇన్నింగ్స్ అనేటటువంటిది ప్రారంభించడానికి చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి మాటలు అనేటటువంటి మాట్లాడారు. మీ శుభాశీస్సులతో ఖచ్చితంగా నేను ఒక మంచి ప్రాజెక్ట్ అనేటటువంటిది చేస్తాను. సో ఆ ప్రాజెక్ట్ అనేటటువంటిది ఇలాగే మీ అందరి ఆశీస్సులు అనేటటువంటిది నా మీద, నా భవిష్యత్తు ఇన్నింగ్స్ లో కూడా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే ఇవాళ ఈ మీటింగ్ కి నా శ్రీమతిని కూడా తీసుకురావడం జరిగింది, అలాగే మా అక్కయ్యని కూడా తీసుకురావడం జరిగింది. మేము నలుగురు, నాకు 2 అక్కయ్యలు 2 చెల్లెళ్ళు. సో మా అక్కయ్య గారు మా మధ్యలో ఉన్నారు. మా బావగారికి కొంచెం ఇబ్బంది ఉండడం వల్ల ఈ దూర ప్రయాణం రాలేకపోయారు. సో నాకు నా కెరియర్లో ఆల్మోస్ట్ మా అమ్మ నాన్నగారు ఉన్నప్పుడు నేను సర్వీస్లో జాయిన్ అవ్వడం జరిగింది. మా అమ్మ నాన్నగారి తర్వాత మా అక్కయ్య, మా బావగారు పూర్తిగా సహకారం అనేటటువంటి అందించారు. సో ఈ సభాముఖంగా మా బావగారికి, మా అక్కయ్యకి కూడా మధ్యలో నా భార్య అనేటటువంటి ఇందిరా కుమారి
పిల్లల్ని పైకి తీసుకురావడంలో కానీ ఆవిడ ఫస్ట్ సెకండ్ బ్యాచ్ న్యూట్రిషన్ బిఎస్సి కంప్లీట్ చేసింది. సో అప్పట్లో సెకండ్ బ్యాచ్ అనమాట. న్యూట్రిషన్ స్టార్ట్ చేసి అండర్ గ్రాడ్యుయేట్స్కి న్యూట్రిషన్ స్టార్ట్ చేసి ఆ సందర్భంలో షీఈ్ ద సెకండ్ బ్యాచ్ స్టూడెంట్. బట్ బికాస్ ఆఫ్ అవర్ ఓన్ ఫ్యామిలీ సర్కమ్స్టాన్సెస్ తన ఎంబసీ చేయలేకపోవడం అనేటటువంటి జరిగింది. సో దట్ ఈస్ నాట్ ఏ గ్రేట్ ఇష్యూ, బట్ షీ వుడ్ ఏబుల్ టు బ్రాట్ అప్ both the children to almost all to pinnacle level, because beyond that my son, I think now that he qualified financial engineer, he is a qualified financial engineer, and behind that success, because ఒకసారి పరీక్ష కూర్చుంటే ఆ పరీక్ష పాస్ అయిపోవాలి, అంతేగాని ఇంకా పరీక్ష అనేటటువంటిది దాట్ ఒక పరీక్ష అనేటటువంటిది త్రూఅవుట్ వరల్డ్ పెడతారు. మేబీ హార్డ్లీ 30 or 25% పాస్ అవుతారు. త్రూఅవుట్ ద వరల్డ్ 25% పాస్ అవుట్ అవుతారు. అంటే రెండు ఎగ్జామ్స్ ఉంటాయి, ఆ రెండు ఎగ్జామ్స్. సో అలాగా తను బాగా వాళ్ళని ఎంకరేజ్ చేసి క్వాలిఫై చేయడం, మా సన్ మాత్రం 100% ఫైనాన్షియల్ ఇంజనీర్గా తయారు చేయడంలో మాత్రం ఆవిడ కష్టమైనటువంటి బయోటెక్నాలజీ అనేటటువంటి చదివించడం జరిగింది. బయోటెక్నాలజీలో కూడా షీఈస్ ఫర్మెంటింగ్లో షీఈస్ ఎక్స్పర్ట్. And now she is working with NJ, and almost all she is a part of cancer drugs ki evaraithe chestaro vaalla taluka elements అనేటటువంటివి అప్ స్ట్రీమ్ లో, అంటే చిన్న క్వాంటిటీ ఇస్తారు, 1 గ్రామ్ ఇస్తే ఆ మైక్రోగ్రామ్ ఇస్తే 20 గ్రామ్స్ ఎలా చేయాలి, 20 గ్రామ్స్ 30 గ్రామ్స్ ఎలా చేయాలి అనేటటువంటి ప్రాసెస్ లో షీ ఈస్ వర్కింగ్ విత్ వెలిటినీ బయోటెక్ ఇన్ టర్కిష్ ల్యాండ్ head office Germany. So all these successes, and at the same time I sincerely thank my father and mother, because they have given me a lot of invaluable. Now they are not there because they have expired 21 years back, but their invaluable support is with me. At the same time, above all this, throughout my 34 years or 32 years of service, 34 years service, Mr. Seshaya Anudasu, ఆయన పూర్తిగా ఎందుకంటానంటే ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనకాల అనేటటువంటి దీనికి ప్రత్యక్షమైనటువంటి సాక్షి ఆయనే. ఇద్దరు కుటుంబాలు ఏ రకంగా అనేటటువంటి సైమల్టేనియస్గా డెవలప్ అవడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. సో డెఫినెట్లీ ఐ సిన్సియర్లీ థ్యాంక్ మై ఫ్రెండ్ Seshaya. At the same time, finally, I sincerely thank all the inmates of this branch, the administrative staff of Parvatipuram branch. They are so supportive, whether it is rank or old, whether it is seniors or juniors. They are the motivators, and they are the guides. They are the people who had given me the success. So I sincerely thank all the employees of the Parvatipuram branch. At the same time, officer community also, our ADMs and our officers for giving me a grand success. Thank you.
సేవాతత్పరులు, సహకారముల సంపన్నులు, వృత్తికి వ్యక్తిత్వంలో వన్నె తెచ్చిన వివేకి, ఆత్మవిశ్వాసమే శ్వాసగా పయనించే విహారి, సమయానికి సంస్కారం నేర్పిన సాహసి, ఉత్సాహానికి ఊపిరి, స్నేహానికి సారథి, మితభాషి, అందరివాడు, ఆత్మ బంధువు, సమస్త సద్గుణవాసి, సత్య రూపి, సత్య దీప్తి, సత్య సంజీవని, సత్య కీర్తి, సత్య భాషిని, సత్యాలంకరణి, పదవీ విరమణ శుభ సందర్భంగా ఎల్ఐసి ఎంప్లాయీస్ రిక్రియేషన్ క్లబ్ పార్వతీపురం వారు సమర్పిస్తున్న సువర్ణ అక్షర కుసుమాంజలి. ఓ దమ్మిశెట్టి వంశ వృక్షమా, విద్యాభిలాషి, పార్వతీ పరమేశ్వరుడు లాంటి పుణ్య దంపతులైన శ్రీ సత్యనారాయణమూర్తి మరియు సరోజినీదేవి గారాల బిడ్డ, నలుగురు అక్కా చెల్లెల నడుమ ఏకైక పుత్ర రత్నమా, 6 అడుగుల ఆచార బాహువా, చుక్కల్లో చెల్లుడా. శ్రీ 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 తమ్మిశెట్టి వెంకట చలపతిరావు గారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పెంటపాడు గ్రామంలో అరుణ కిరణముల తాకిడిలో వికసించిన కమలం వలె తేదీ 31/8/1964 జన్మించడం బహుశా ఆ దినమున పుడమ తల్లి పులకరించి ఉంటుంది. మాతృమూర్తుల కలుసంలో నడిగాడి ప్రైమరీ, ఇంటర్, గ్రాడ్యుయేషన్ కడప మొదలుకొని గుంటూరు, ఒంగోలు, నెల్లూరు సోపానాలను అధిరోహించారు. మీ ప్రతిభా కౌశలం అనన్య సామాన్యం, మానవ లోకానికి ఆదర్శం. ఇంతింతై ఒడికింతై మరియు తానంతై నభోగిపై నంతై తోయల మండలాక్రమణ కల్లంతై చంద్రుడికంతై ధ్రువుడిపైనంతై అన్న చందంగా ఉద్యోగ ప్రస్థానం. ఏడీఓ తుని, పీడీఓ కాకినాడలో 16/1/1990 మొదలుకొని ఏబిఎం పలాస 1998 నుంచి 2001 మరియు 2001 నుంచి 2005 సిబి2 విశాఖపట్నం బ్రాంచ్ మేనేజర్ కొవ్వూరు 2005 నుంచి 2008 మరియు 2008 నుంచి 2010 రాజమండ్రి డిప్యూటీ మేనేజర్ బిఎస్సి రాజమండ్రి డిఓ 2010 నుంచి 2013 మరియు విశాఖపట్నం డిఓ 2013 నుంచి 2015 ఎస్పీఎం బలహంపూర్ 2015 మేనేజర్ సేల్స్ 2016-17 మేనేజర్ క్లియర్ బలహంపూర్ డిఓ 2017-18 సీనియర్ బ్రాంచ్ మేనేజర్గా నరసన్నపేట 2018 నుంచి 2021 మరియు గాజువాకలో 2021 నుంచి చీఫ్ మేనేజర్గా 2022 నుంచి పార్వతీపురంలో కొనసాగుతున్నారు. వైవాహిక జీవితం. దిగులో దైవజ్ఞుల నిర్ణయం మేరకు సుందర కోమలాంగియకు శ్రీమతి ఇందిరా కుమారి బిఎస్సి గారిని తేదీ 16/8/1992 సప్తపదుల వివాహ బంధంలో అర్ధాంగిక జీవిత భాగస్వాములు అయ్యారు. వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తులుగా సుపుత్రిక మానస మంజూష, సుపుత్రుడు చంద్రశేఖర్, వీరిరువురు కడిగిన ఆనిముచ్చేలే కావడం విశేషం. యథామాత తథా శిశువు అన్నట్లు మీ 2 నయనములైన మానస మంజూష ఎంటెక్ మరియు శ్రీ టి లక్ష్మీ సత్యనారాయణ చంద్రశేఖర్ బిఈ, ఎంబీఏ, ఎఫ్ఆర్ఎన్, సిఎఫ్ఏ గారులను విద్యారంగంలో విశేష ప్రతిభావంతులను గావించి ప్రగతి మార్గంలో చూపిన ఓ జనకుడా, మీకు వందనం, అభివందనం, దివ్య చందనం. శ్రీశైల శోభితే విద్య అన్న చందాన
ఇటు కుటుంబాన్ని మరియు అటు సంస్థ అభివృద్ధి పదంలో పయనింపజేసే పనిలో తమదైన శైలిలో గుర్తింపు పొందారు. 110% పూర్తి చేశారు మరియు రాజమండ్రి బిఎస్ ఆల్ ఇండియా నంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్నారు. మీ సేవలను గుర్తించి పలుమార్లు ఉన్నతాధికారులచే సత్కరించబడ్డారు. మీరు చేయించున్న సేవలు అద్భుతం, అమోఘం, అనిర్వచనీయం, అద్వితీయం. శ్రీ తమ్మిశెట్టి వెంకట చలపతిరావు గారు ఈ పదవీ విరమణ అనంతర జీవితంలో మీరు మీ కన్నబిడ్డలతో మనుమలు మనుమలాటలతో ఆనందంగా జీవిస్తూ మీ ఇష్ట దైవానికి నిత్యం భగవన్నామస్మరణ చేస్తూ సమాజ సేవ పట్ల ఆసక్తిని చూపిస్తూ అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో తొలతోగాలని ఆ భగవంతుని కృపా కటాక్షములతో మీ జీవితం నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో సాగిపోవాలని అభిలషిస్తూ అందుకోండి మా ఈ మందార మకరంగ పారిజాతాది కుసుమాలంకృత అభినందన చందన సుందర అక్షరామృత విరమాల ఇట్లు
అందరికీ LSS You're my sunshine, you're my moonlight, you are stars in the sky. Come with me now, you have my desire. Nakora, Nilara, Aradhya. నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. పూట నా పాట చేరాలి నీ దాకా నీ చిన్ని మెడవంపులో. సాగాలి ఆట తేడాలు తేలాక గెలిచేది ఎవరే బిడ్డో. ఇలాగే ఉంటాలి నీతోనే, దూరాలు తీరాలు లేవే. ఆరాధ్య ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. ఏదో అనాలండి ఇంకా వినాలండి నీ ఊహ మల్లింపులో.